నత్త మాంసానికి అలవాటు పడిన వ్యక్తి ఒక రాక్షస నత్తను దేశంలోకి రహస్యంగా తెస్తాడు. కొన్నాళ్లు గడిచేసరికి ఆ రాక్షస నత్త సంతతి విస్తరించి చివరికి దేశాన్నే ప్రమాదంలోకి నెట్టేస్తుంది. రెండు ముక్కల్లో చెప్పాలంటే మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నత్తలొస్తున్నాయి జాగ్రత్త నవల కథ ఇది. ఇప్పుడు వాస్తవంలోకి వస్తే గోదావరి జిల్లాలోని రైతులు నత్తలొచ్చేసాయి బాబోయ్ అంటూ కలవరపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఉద్యాన వర్సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లజర్ల మండలం పెంట్లమ్మ అటవీ ప్రాంతం సమీపంలోని వ్యవసాయ భూముల్లో ఈ ఆఫ్రికా జాతి నత్తలు తిష్టవేశాయి. రాష్ట్రంలోని కొన్ని మెట్ట ప్రాంతాల్లో కూడా ఈ నత్తల ముప్పు కనిపిస్తుంది. ఆవపాడు, నల్లచెర్ల, ప్రకాశరావుపాలెం, ముసలగుంట, సింగరాజపాలెం ప్రాంతంలో ఎక్కువగా ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ఈ తోటలకు ఆఫ్రికా నత్తల బెడద అధికంగా ఉంది. చెట్ల కాండాలను పట్టుకొని దాన్ని రసాన్ని తాగిస్తున్నాయి. మొక్కల ఆకులు, చిగురులను కూడా ఇవి వదలడం లేదు. ఆకులను పశువులు మేసినట్లు మేసేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక 2 ఎకరాలేమో బెండ తోట, 1 ఎకరం పచ్చిమిర తోట పెట్టామండి. అందులో నిమ్మ తోట అయితే విపరీతంగా చనిపోతుందండి. ఒక 4-5 నెలలుగా విపరీతంగా చెట్లు చనిపోతున్నాయి. ఏంటని గమనించి నత్తలు తినేయడం వల్ల చనిపోతున్నాయి. దానికి తొక్క తినేయడం, పూత పిండి తినేయడం ఇలాంటివన్నీ చేసినాయండి. అవి ఒక నెల రోజులుగా గమనించామండి. వాటిని గమనించి ఆర్గానిక్ వాళ్ళకి ఎలాగ చెప్తే ఇప్పుడు వచ్చి ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నారండి. ఎన్నో రకాల మందులు కొట్టాం కానీ ఏ మందులు పనిచేయలేదండి. నత్తలతో తమకు కంటి మీద కొనుకు లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఆఫ్రికా నత్తలుగా పేరున్న ఇవి ఇక్కడి పంటలకు మరణ శాసనం రాస్తున్నాయి. ఈ నత్తల దాడితో పంటలు, పండ్ల తోటలు నిలువున ఎండిపోతున్నాయి. వందలు, వేల సంఖ్యలో ఈ నత్తలు పొలాల్లో, తోటల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. గడ్డి, ఆకులు, లేత మొక్కలు అంటూ తేడా లేకుండా అన్నిటిని కూడా తినేస్తున్నాయి. ప్రధానంగా నిమ్మ, కోకో, పామాయిల్, బొప్పాయి, జామ తోటల్లో కూడా చెట్లను కూడా కాండాలను పట్టుకొని వాటిలోని రసాన్ని పీల్చేస్తున్నాయి. చెట్ల కొమ్మలు, రెమ్మలకు ఉన్నటువంటి తొక్కను, ఆకుల్ని, చిగుళ్లను తినేస్తున్నాయి. మినుము, పెసర, మిరప, చిక్కుడు, బెండ, పలు రకాల కూరగాయలను కూడా వదలడం లేదు ఈ నత్తలు. ఈ నత్తల బెడద అనేది బాగా ఎక్కువగా ఉంది. ఈ నత్తల బెడద వల్ల రైతు బాగా నష్టపోతున్నాడు. ఈ నత్తల బెడద వల్ల ఆయిల్ పామ్, అలాగే కూరగాయ పంటలు, నిమ్మ, బత్తాయి, అనేకమైన పంటలు అన్ని కూడా పూర్తిగా ఇప్పటికే బాగా డ్యామేజ్ అయిపోయింది. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు నత్త పూర్తిగా చనిపోయింది. అలాగే ఆ చెట్టు ఉంది, మొత్తం పిందంతా డ్రాప్ అయిపోయింది, అంటే రాలిపోయింది. అలాగే ఇదే కాదు, బత్తాయి తోట గాని, నిమ్మ తోట గాని, మొత్తం అన్ని రకాల పంటల్ని కూడా దాదాపుగా శాస్త్రవేత్తలు చెప్తున్న 500 రకాల పంటలు డ్యామేజ్ చేస్తుంటాయి. ఫస్ట్ నుంచి కూడా నత్త పైకంట పోకుండా వచ్చి నత్త తినేసి మొత్తం అంతా కూడా తినేసి ఈ చెట్టు మొత్తం చనిపోయింది. అలాగే ఈ చెట్టు ఉంది, ఈ మొత్తం కూడా ఇదంతా డ్రాప్ అయిపోయింది. ఇక్కడ వరకు పిన్ ఉంది, అక్కడ వరకు డ్రాప్ అయిపోయింది. ఆ మువ్వునంతా మూలో నత్తుంది, ఆ నత్త ఆ మూలను తినేస్తుంది. అలాగే మొత్తం తోట అంతా డ్యామేజ్ అయిపోయింది. ఈ ఒక బొప్పాయే కాదు, అనేక రకాల పంటలు అనేక రకాల విధంగా. అలాగే ఆయిల్ పాము కూడా లేతాకులు మూవులోకి వెళ్ళి లేతాకులు తినేస్తుంది. అలాగే నిమ్మను కూడా ఆ రొమ్మలంట వెళ్ళి ఆ లేత చిగురుని తినేస్తుంది. ఆ చిగురుని తినడం వల్ల ఏం చేస్తుంటే ఆ చిగురు ఫ్లవరింగ్ రాకుండా అక్కడ డ్యామేజ్ అయిపోయి రైతు ఆర్థికంగా చాలా నష్టపోతాడు. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మేము ఈ రోజున మీకు తెలియజెప్పుకునేది ఏంటంటే, ప్రభుత్వాన్ని మీ ద్వారా, మీ HMTV ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజెప్పుకునేది ఏంటంటే, ఈ రోజు అంతా ఈ నత్తల నివారణ చేసి దీనికి సంబంధించిన అధికారులను పంపించి నత్తల నివారణ చేసి తద్వారా మొత్తం అంతా రైతులను కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. కేరళ నుంచి మన రాష్ట్రంలోకి 3 నెలల క్రితం అక్కడక్కడ ఈ నత్తలు కనిపించాయి. మొదట్లో రైతులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొద్ది రోజుల్లోనే వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. తీవ్రతను గుర్తించిన రైతులు వాటిని ఏరి తగలబెట్టారు. అయినా పూర్తి స్థాయిలో వీటి నివారణ జరగలేదు. పురుగు మందులు కూడా పిచికారీ చేశారు. అయినా వాటిని అదుపు చేయలేకపోయారు. ఆఫ్రికా జాతి నత్త మొదటగా కేరళలో కనిపించింది. అక్కడ ఉన్న వక్క తోటలను, ఇతర ఉద్యాన పంటలను దెబ్బతీసింది. అక్కడి రైతులు దీనిని గుర్తించే లోపే తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లజర్ల మండలంలో కొంతమంది రైతులు వక్కను సాగు చేపట్టినట్లు సమాచారం. ఇందుకోసం వక్క మొక్కలను కేరళ నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఆ మొక్కలతో పాటు ఈ ఆఫ్రికా జాతి నత్తలు, వాటి గుడ్లు ఇక్కడికి వచ్చి ఉండవచ్చని అనుమానాలున్నాయి.
మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల అంటే ముఖ్యంగా గత 2 నెలల కిందట పార్తీపురం జిల్లాలో అలాగే ఎస్కోట ఇప్పుడు ప్రస్తుతం నల్లజర్లలో మనం నత్తల యొక్క తీవ్రత గమనిస్తున్నాం. ఈ నత్త మామూలుగా నత్త చెందింది కాదు, ఇది మన భారతదేశంలోకి వచ్చిన అన్య దేశపు నత్త. ఇది జైంట్ ఆఫ్రికన్ స్నేల్ అంటారు. దీని పేరు శాస్త్రీయనామం అకాటినా ఫులికా. ఇది పురుగుల జాతికి చెందింది కూడా కాదు, మొలస్కా ఆర్డర్కి చెందింది. ఈ నత్తలకి ఏంటంటే ఇది దాదాపుగా 500 పంటల్ని అవి ఆశిస్తాయి. మన దేశంలో పుట్టుకోకుండా 1880లోనే మన దేశంలోకి రావడం. ఈ మధ్య కాలంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అంటే ఎక్కువగా వర్షాలు పడడం వల్ల భూమిలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు మనకి పత్రహరిత ఎక్కువగా వచ్చే సమయాల్లో, పోతా పిందె వచ్చే సమయాల్లో ఈ నత్తల యొక్క తీవ్రత పెరుగుతుంది. ఈ నత్తలు ప్రధానంగా రావడానికి ఏంటంటే మన రాష్ట్రంలోకి పక్క రాష్ట్రాల నుంచి ఏవైనా నత్తలతో పాటు వచ్చిన మొక్కలతో పాటు వచ్చిన నత్తలు ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే ఎక్కువగా ఒక మొక్కలు కానీ కేరళ కర్ణాటకలో ఎక్కువగా ఉంటాయి. అక్కడి నుంచి మనం తెలుసో తెలియక ఏమైనా మొక్కలు తీసుకొచ్చినా వాటితో కూడా నత్తలు మనకు రావడానికి అవకాశం ఉంది.